ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు లంచ్ టైంకి ఏమేమి తింటున్నానో చూస్తారా? రైట్, వైట్ రైసు, చికెన్ ఫ్రై చూడండి, చాలా బాగుంది. మసాలా చూద్దాం ఎలా ఉందో. పెరుగు, అదిరిపోయింది. తినమ్మా. మసాలాలు మంచి స్పైసీగా ఉంది. కావాల్సినవన్నీ కరెక్ట్గా దట్టించా. నేను నా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ప్రతిరోజు చికెనే అవుతుంది. చపాతీలోకి చికెన్ కర్రీ చేయాలమ్మా. మా ఇంట్లో ఏ కర్రీ అని పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అడిగితే ప్రతిరోజు చికెన్ ఏంది రా అని అంటే పప్పు అంటాం. నీకు ఏ కూర అంటే ఇష్టం అమ్మా? యాదవ్ ఒకటి చెప్పు. అన్నీ అంటే యాదవ్ ఒకటి చెప్తే వండుకూర అంటే గోంగూర. తెలంగాణలోనే అంటే మా సైడు అంటాం, మహబూబ్నగర్ జిల్లాలో గోంగూరని పుండుకూర అని అంటాం. సిటీకి వచ్చిన తర్వాత ఆ మాట అంటే కుదరదు కాబట్టి అందరూ తక్కువ చూస్తారు కాబట్టి దాన్ని డెకరేషన్ చేసి గోంగూర అని అంటాం అందరితో పాటు. ఈడ కూడా అట్లనే అంటావమ్మా? ఏమంటావు ఇక్కడ? గోంగూర. మా అమ్మ కూడా డెవలప్ అయింది, నేర్చుకుంటుంది, కానీ నేనే ఆడనే ఉన్నా. కొన్ని లేఖీ భాషలు ఉంటాయి మనుషులకి నచ్చనివి, అవే వస్తూ ఉంటాయి నా దగ్గర. లేఖీ అనకూడదు, మాస్ టైప్. ఆహా, వద్దు. మా అమ్మ ప్రేమతోనే సాగు కొడతాం. ఇది అయిపోయింది కదా, అంగా ఇంత పెట్టాలని ముందే డైట్లో ఉన్నా. ఈ నెల రోజుల్లో తగ్గిపోవాలి అంటే ఎక్కువ కాకుండా కరెక్ట్ లిమిట్గా తినడమే. మన కడుపుకి ఎంత సరిపోతే అంతే. ప్రతిరోజు చెప్పేదే సమానంగా తిన. అంటే ఒకప్పుడు హెవీగా తింటున్నాం అనుకోండి, దాంట్లో సగం కరెక్ట్ కడుపుకు సరిపోయేంత తినాలి, కానీ ఓవర్గా తినేస్తూ ఉంటాం నచ్చింది అని ఉంటే. నువ్వు కూడా తగ్గించుడమ్మా.
నీకు కూడా ఒక కుర్చీ తీసుకురావాలమ్మా, సోఫా కుర్చీ. దాంట్లో కూర్చొని ఊకుంటూ ఊకుంటూ నాకు నాన్ వెజ్లో బాగా ఇష్టం చికెనే, తర్వాతనే ఏవైనా. ఎందుకంటే నేను సిటీకి వచ్చిన కొత్తలో చాలా సన్నగా ఉండేవాడిని. తర్వాత జిమ్కి వెళ్ళినప్పుడు కోచ్ రోజుకి ఒక 200 గ్రామ్స్ అట్లా బాగా అలవాటు అయిపోయింది. చికెన్ కూడా ఏంటంటే మంచిగా డైజెషన్ మంచిగా అవుతుంది. మటన్ ఇలాంటివి ఒక 5-6 అవర్స్ అయితే ఇది 1-2 అవర్స్లోనే కరిగిపోతుంది. రైట్, పెరుగు తాగేద్దాం. ప్రతిరోజు పంచదార వాడేవాడిని, డైట్లో ఉన్నాను కాబట్టి పంచదార వద్దుగా. ఓకే రైట్, ఈరోజు వైట్ రైస్ చికెన్ ఫ్రై అద్భుతంగా ఉంది. ఓకే, ఈరోజు లంచ్ టైం ఓవర్. ఓకే బాయ్.